ఇండియా పాకిస్తాన్ కాన్వర్జేషన్ ఏదైనా వస్తే మనకు మెయిన్గా గుర్తొచ్చేది కాశ్మీర్. కానీ ఇప్పుడు సింధ్ అనే పేరు బాగా వినపడుతుంది కదా. ఎప్పుడైతే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేశారో అప్పటి నుంచి కూడా ఇది వైరల్ అవుతుంది. దట్టు ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఎన్విరాన్మెంట్ అనేది చాలా హీటెడ్గా ఉంది. ఈ టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఈయన పాస్ చేయడం వల్ల ఏదైనా సింధూర్ 2.0 ఉంటుందా, లేదంటే కనుక ఆపరేషన్ సింధ్ అనేది ఉంటుందా అన్న డిస్కషన్స్ కూడా చాలానే మొదలయ్యాయి కదా. ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా జరిగిన విశ్వ హిందూ ఫౌండేషన్ మీటింగ్లో ఆయన చేసిన స్టేట్మెంట్స్ చాలా కాంట్రవర్షియల్గా మారాయి. ఆయన ఏమన్నారంటే బార్డర్స్ అనేవి ఎప్పుడైనా మారచ్చు, సింధ్ ఫ్యూచర్లో మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవ్వచ్చు అన్నారు. ఈరోజు సింధ్ పాకిస్తాన్లో ఒక భాగమే, కానీ సివిలైజేషనల్గా ఇండియాలో ఒక పార్ట్ అని అన్నారు. సింధ్తో మనకి సివిలైజేషన్గా చాలా కనెక్షన్ అనేది ఉంది. ఎల్కే అద్వానీ గారు చెప్పినట్టే ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో ఆ టైంలో సింధ్ హిందూస్ దాన్ని ఎమోషనల్గా అసలు యాక్సెప్ట్ చేయలేదని కూడా అన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ రివర్ ఏదైతే ఉందో సింధ్లో ఉండే రివర్, దాంట్లో వాటర్ హిందూస్కి చాలా పవిత్రమైనది. హిందూస్కే కాదు, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జంజమ్ వాటర్ అంటే ఎంత పవిత్రంగా వాళ్ళు చూస్తారో అని కూడా మొత్తం వివరించి చెప్పారు. నెక్స్ట్ సింధీస్ ఎవరైనా కానీ ఐదర్ ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా కూడా వాళ్ళతో మనకి ఎమోషనల్ బాండ్ అయితే ఉంటుంది. వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది హిందూస్ మైనారిటీ కమ్యూనిటీస్ని ప్రొటెక్ట్ చేయాలి అని కూడా చెప్పారు. అసలు సింధ్ అనేది మనకి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మన నేషనల్ యాంథంలోనే మనం సింధ్ పేరుని వదలకుండా ఉంచాం. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది మనకి ఎంత ఇంపార్టెంటో. అండ్ ఇంకొకటి ఏంటంటే 1947లో ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో అప్పుడు చాలామంది సింధ్ హిందూస్ అక్కడ ఉండలేక బ్యాక్ ఇండియాకి అయితే వచ్చేసారు. అది కూడా కొన్ని ల్యాక్స్లో వలస వచ్చేసారు. సో సింధ్ హిందూ మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకునే ఉన్నాం కదా, హరప్పా మొహెంజోదారో అనే ఫేమస్ మాన్యుమెంట్స్ కూడా అక్కడే ఉన్నాయి. అండ్ ఇంకొకటి హిందూస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఫస్ట్ సివిలైజేషన్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. సో అందుకే సింగ్ అనేది మనకి చాలా కల్చరల్గా కనెక్ట్ అవుతాం. ఇంకొకటి సింధ్ హిందస్ రివర్ అనేది సిచ్యువేట్ అయ్యి ఉంది కదా, అది దాని నుంచే ఇండియా అనే పేరు కూడా వచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ రివర్ ఆధారంగానే చాలా ఇయర్స్ ఫార్మింగ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా నడిచాయంట. అంటే అంత ఇంపార్టెన్స్ అనేది సింధ్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సింధ్ భారత్కి ఒక ప్రాణనాడి అనే చెప్పొచ్చు. చాలా బౌద్ధ టెంపుల్స్, స్తూపాస్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సింగ్ కమ్యూనిటీ మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. సో సింధ్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి బర్త్ ప్లేస్, అలానే ఇండియన్ ఏన్షియంట్ కల్చర్ అండ్ హిస్టారికల్ హెరిటేజ్కి ఒక కోర్ ప్లేస్. సో దీనివల్ల సింధ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు సింధ్ పాకిస్తాన్ గవర్నమెంట్కి చాలా యాంటీగానే మారింది. పాకిస్తాన్ గవర్నమెంట్ చేసే పనులకి సింధ్ పీపుల్కి చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చాయి అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే కూడా జరుగుతున్నాయి. మెయిన్గా ఇవి జరగడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. పాకిస్తాన్కి ఎక్కువ జీడిపి అలానే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎక్కువగా కరాచీయే ఇస్తూ ఉంటుంది. కరాచీ అనేది ఏంటంటే సింధ్ యొక్క క్యాపిటల్. ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే కరాచీని వదిలేసి ఇస్లామాబాద్ అలానే పంజాబ్ ఎక్కువ డెవలప్ చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. అండ్ అలానే దాని నుంచి వచ్చే తక్కువ షేర్స్ మాత్రమే ఈ సింధ్కి అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే సింధ్లో జాబ్స్ అనేవి ఏవి కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ కూడా పెద్దగా డెవలప్ చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా కరాచీ నుంచి మినరల్స్, గ్యాస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి కూడా చాలా ఇన్కమ్ ఉంటుంది. సో ఎక్కువ జాబ్స్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఉన్నా కూడా దానికి ఇంపార్టెన్స్ అనేవి ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బలవంతంగా మత మార్పిడి అనేది చేయించేశారు. అండ్ వీళ్ళందరినీ కూడా ఏంటంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటుంది పాకిస్తాన్ గవర్నమెంట్. అందుకే అక్కడున్న సింధ్స్ అందరికీ కూడా దీని మీద విరక్తి పుట్టి మాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఏది ఉండట్లేదని చెప్పి సెపరేట్గా మాకు ఒక దేశం అయితే కావాలన్నట్టుగా వాళ్ళు సింధ్ దేశ్ అనే ప్రత్యేక దేశం మాకు కావాలన్నట్టుగా పాపం ప్రయత్నం అయితే చేశారు. వీళ్ళకి సపోర్ట్గా జేకే సయ్యద్ అన్న ఒక ఆయన కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ సింధ్ పాకిస్తాన్ నుండి విడిపోతుందో అప్పుడే సింధ్ అనేది కల్చరల్గా చాలా డెవలప్ అవుతుంది. హిస్టారికల్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న సింధ్ని కూడా వీళ్ళు ఎక్కువ పట్టించుకునేవారు కాదు, అలానే తొక్కేసేవారు. మెయిన్గా ఏంటంటే సింధ్ నుంచి ఎక్కువ మినరల్స్ అలానే గ్యాస్ రిసోర్సెస్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇన్కమ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనికి రావాల్సిన షేర్స్ అనేవి వచ్చేవి కావు. సో ఇవన్నీ యూజ్ చేసుకుని అందరూ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. బట్ పాకిస్తాన్ గవర్నమెంట్ పెద్దగా దీన్ని ఏమీ పట్టించుకునేలా కనిపించట్లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండస్ రివర్ నుంచి వెళ్ళే వాటర్ కూడా ఇండియా అనేది ఫ్లో తగ్గించేసింది. సో దట్ ఫ్యూచర్లో మొత్తానికి ఆపే ప్రయత్నాలు కూడా అయితే చేస్తుంది. మేబీ 2-3 ఇయర్స్లో మొత్తం ఫ్లో అంతా కూడా ఆపేస్తుంది. సో అలాంటిదే జరిగితే కనుక యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు సింధ్ ఇండియాలో జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన మాట అన్నారా అన్న కాన్ఫ్లిక్ట్స్ కూడా కొన్ని అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దీనికి రెస్పాండ్ అవుతూ పాకిస్తాన్ ఏమన్నదంటే ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విచిత్రంగా డేంజరస్గా ఉన్నాయి. అలానే బార్డర్స్ని మార్చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, అది ఇంటర్నేషనల్ పీస్ని చెడగొట్టడానికి ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ వచ్చారు.
పాకిస్తాన్ గుజరాత్ బార్డర్ దగ్గర సర్కేరీ డిఫెన్స్ యాక్టివిటీస్ అనేది ఎప్పుడైతే పెంచిందో అప్పటి నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఇండియాకి ఏదైనా చేస్తే ఊరుకోమన్నట్టుగా చెప్తున్నారు. సో ఆయన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నారా, లేదంటే కనుక వేరే అర్థం ఏదైనా ఉందా? ఈసారి ఆపరేషన్ సింధ్ అనేది స్టార్ట్ అవుతుందా? నిజంగానే బార్డర్స్ మారుతాయా? ఇవన్నీ ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.